ఎమ్మెల్యే వరదరాజులు ఆగ్రహం వెలగక్కారు. డీఎస్పీ లంచాలకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. డీఎస్పీ శాంతి భద్రతల గాలి కొదిలేశారంటూ వరదరాజులు ఆగ్రహం వెలగక్కారు. నేరాలు అరికట్టడంలో డీఎస్పీ విఫలమయ్యారన్నారు. ఇటు క్రికెట్ బెట్టింగ్ పేరుతో అక్రమ అరెస్టు చేస్తున్నారని చెప్పి ఆయన ఆగ్రహం వెలగక్కారు. మునివర అనే వ్యక్తికి బెట్టింగ్కి సంబంధం లేదు. మునివర అరెస్టు వెనుక పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారి హస్తం ఉంది. ఇష్టారాజ్యంగా కేసులు పెడితే ఊరుకోబోమని డీఎస్పీకి వరదరాజులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సంపాదించుకొని వస్తే నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో 3 నెలలు అయిందో కాలేదో వచ్చినాల నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతోంది. చెప్పేదానికి ఒక లిస్టుమైన ఉంది. ఆ అమ్మ చేసే లంచగొండితనాలు ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా కూడా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల. ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తున్నా ఒక మాట, దాదాపు ₹1 కోటి సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పై చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే.